See here. సో యూనిట్ 4లో డిజైన్ ప్రొసీజర్ ఫర్ ది అసింక్రోనస్ సర్క్యూట్ ఉంది కదమ్మా, ఆ కాన్సెప్ట్ ఇది. సో ఆ టాపిక్లో మనకు ఒక ప్రాబ్లం ఉంది. క్వశ్చన్ బ్యాంక్లో ఆ ప్రాబ్లం ఇచ్చినారమ్మా. సో దానికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు మీకు. సో యూనిట్ 4లో మనము ఈ ఒక అసింక్రోనస్ సర్క్యూట్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా మనం డిజైన్ చేయాలి అంటే, ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే ఒక స్పెసిఫికేషన్ ఇస్తాడు, మీకు స్టేట్మెంట్ ఇస్తాడు. దాని నుంచి మనము ఫైనల్గా ఒక అసింక్రోనస్ సర్క్యూట్స్ని ప్లాట్ చేయాలి. దీనికి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1 అనేది ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ని ఫామ్ చేయాలి. ఫ్రమ్ ద గివెన్ స్పెసిఫికేషన్ నుంచి, మనకి ఇచ్చిన స్పెసిఫికేషన్ నుంచి మనము ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ని డ్రా చేయాలి. సెకండ్, ఆ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్లో ఏవైనా కామన్ రోస్, సేమ్ రోస్ ఉంటే వాటిని మెర్జ్ చేసుకొని ఆ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ని రెడ్యూస్ చేయాలి. స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే వాటికి బైనరీ స్టేట్స్ని అసైన్ చేయాలి. బైనరీ స్టేట్స్ వేరియబుల్స్ని అసైన్ చేయాలి, ABCD అని చెప్పి. స్టెప్ 4 ఏంటంటే ఆ బైనరీ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో స్టేబుల్ స్టేట్స్ ఏంటి, అన్స్టేబుల్ స్టేట్స్ అనేది మ్యాప్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ 5 వచ్చి బులియన్ ఫంక్షన్స్ రాసుకోవాలి. దాని నుంచి ఆ బులియన్ ఫంక్షన్ నుంచి మనము లాజిక్ డయాగ్రామ్ని ఫైనల్గా ప్లాట్ చేయాలి. ఇవి 5 స్టెప్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, సీ హియర్. సో ఇది ఆల్రెడీ మనకి క్వశ్చన్ బ్యాంక్లో ఇచ్చిన ప్రాబ్లమే ఇది. ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉంటాయంట, ఒకటి వచ్చి G, ఒకటి వచ్చి D, ఒక అవుట్పుట్ అంట, దట్ ఇస్ ఎ క్యూ. ఓకేనా? సో వాడు ఏం చెప్పాడంటే G=1 అయినప్పుడు డేటా అనేది యాక్సెప్ట్ చేస్తుంది, G=0 అయినప్పుడు డేటా అనేది యాక్సెప్ట్ చేయదు అన్నాడు. అంటే ఇట్స్ ఎనేబుల్ లాగా. మనం ఎలా ఎనేబుల్ని ఏమంటాము? ఎనేబుల్ 1 అయినప్పుడు డేటా వెళ్ళాలి, ఎనేబుల్ 0 అయినప్పుడు డేటా అనేది వెళ్ళకూడదు అంటాం కదా. సో నార్మల్గా ఒక ఐసీకి అది ఇక్కడ సేమ్, ఎనేబుల్ 1 అయినప్పుడు ఆన్ అవ్వడము. సో G=1 అయినప్పుడు డేటా వస్తుంది D నుంచి క్యూకి. D అంటే ఇన్పుట్, క్యూ అంటే అవుట్పుట్. అలాగే G=0 అయినప్పుడు డేటా అనేది వెళ్ళదు అన్నాడు ఇక్కడ. G=0 అయినప్పుడు డేటా అనేది డస్ నాట్ చేంజ్ ద వాల్యూ టు ద అవుట్పుట్ క్యూ అన్నాడు. సో మనది ఇక్కడ 2 కేసుగా రాసుకోవాలి. కేస్ 1 అనేది వెన్ G=1, కేస్ 2 అనేది వెన్ G=0. ఓకే, G=1 అయినప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ D కదా. ఇన్పుట్ అనేది ఒక ఇన్పుట్ G=1 అయినప్పుడు ఏమవ్వాలంటే ఇన్పుట్ D అనేది 0 కానీ 1 కానీ అవ్వాలి. ఓకేనా? 0 or 1. సో కాబట్టి 2 సబ్ కేసెస్గా D=0 అయినప్పుడు ఏంటి, D=1 అయినప్పుడు ఏంటి. మనకి ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ ప్లాట్ చేయాలంటే ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్స్ అండ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో ప్రజెంట్ స్టేట్స్ అని ఇక్కడ ఉంటాయి, ABCD ఇక్కడ ఉంటాయి. ప్రిమిటివ్ ఫ్లో టేబుల్లో రోస్గా ఉంటుంది స్టేట్స్ అనేవి. పైన ఇన్పుట్స్ ఉంటాయి, X1, X2, X3 అనేవి ఇన్పుట్స్గా ఉంటాయి. దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే ఇక్కడ అకార్డింగ్ టు దిస్ ప్రాబ్లం DG. ఓకేనా? D అనేది ఒక ఇన్పుట్, G ఒక ఇన్పుట్ కాబట్టి DG. సో 2 ఇన్పుట్ కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ రావచ్చు? 0 0 0 1. ఓకేనా? సో 1 1 1 0 కే మ్యాప్ లాగా వీ కెన్ ఫార్మ్ ఏ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్. ఓకేనా? సో DG అనేది ఇక్కడ ఉంటుంది. DG ఫస్ట్ కాలం అనేది 0 0 కాలము, నెక్స్ట్ కాలం అనేది 0 1 కాలము, నెక్స్ట్ కాలం అనేది 1 1 కాలము, నెక్స్ట్ కాలం అనేది 1 0 కాలం. ఓకేనా? సో ఇన్పుట్స్ ఇవి. అవుట్పుట్స్ అని మనం ఏం చేస్తామంటే ఈ బాక్స్లో కామా అని పెట్టుకొని అవుట్పుట్స్ రాసుకుంటాము. ఓకే, దాన్ని జెడ్ అంటాము. ఇక్కడ ఈ ప్రాబ్లం వాడు ఏమన్నాడు? క్యూ అన్నాడు. ఓకే, దిస్ ఇస్ ద ప్రిమిటివ్ ఫ్లో టేబుల్. దీనికి ప్రిమిటివ్ ఫ్లో డ్రా చేయాలంటే మనకి బిఫోర్ మనకి ఈ DG వాల్యూస్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఏదో తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కేస్ 1 కేస్ 2గా రాసుకున్నాము. ఇక్కడ చూడండి, కేస్ 1 చూడండి. ఇప్పుడు కేస్ 1లో వెన్ G=1. ఓకేనా? వెన్ G=1 అన్నప్పుడు మనకి 2 పాసిబుల్ కాంబినేషన్ ఏంటి? T అనేది 0, ఇన్పుట్ 0 ఉన్నప్పుడు, ఇన్పుట్ 1 ఉన్నప్పుడు. ఓకే, సో G=1 అప్పుడు ఏమవ్వాలని చెప్పాడు వాడు? G=1 అన్నప్పుడు డేటా అనేది యాక్సెప్ట్ చేయాలని అన్నాడు కదా. సో D అయితే వచ్చిందో అదే క్యూలో రావాలన్నాడు. సో కాబట్టి D0 ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ కూడా క్యూ కూడా 0నే. అలాగే D1 కాబట్టి ఇక్కడ అవుట్పుట్ కూడా 1నే. ఓకేనా? Q1. ఇది మనం ఫస్ట్ D0 కేస్కి ఏంటంటే దీన్ని స్టేట్ ఏగా రాసుకున్నాము. అంటే DG అనేది D వాల్యూ 0, G వాల్యూ ఎంత ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ G వాల్యూ 1. సో బార్ అని పెట్టుకొని అవుట్పుట్ ఏంటి? 0. ఓకేనా? DG బార్ అవుట్పుట్ Q. ఓకేనా? ఆ ఫార్మాట్లో ఇక్కడ మనం స్టేట్స్కి అసైన్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు స్టేట్ ఏ దగ్గర మనం తీసుకున్న పైన కాంబినేషన్లో D అనేది 0, G అనేది 1, Q అనేది 0. స్టేట్ ఏ అయిపోయింది. నెక్స్ట్ D=1 కాంబినేషన్లో D=1 అప్లై చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ అదే వస్తుంది కదా. ఎందుకు? G=1 కాబట్టి. ఓకేనా?
సో ఎనేబుల్ 1 అయింది కాబట్టి డేటా అనేది ఏదైతే మనం ఇచ్చామో అదే డేటా అనేది అవుట్పుట్లో వస్తుంది. ఓకే, అకార్డింగ్ టు ద గివెన్ స్పెసిఫికేషన్స్. సో ఇప్పుడు అవుట్పుట్ కూడా 1. సో అప్పుడు స్టేట్ బి ఏమవుతుంది, స్టేట్ బి అనేది సో డి అనేది 1 కాబట్టి D1 ఇక్కడ. నెక్స్ట్ G1 బార్ అవుట్పుట్ ఏంటి 1. సో 1 బార్ 1 ఇలా మనం స్టేట్ ఏ స్టేట్ బి అసైన్ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ కేస్ 2కి రండి. కేస్ 2లో వెన్ G ఈక్వల్ టు 0 ఎనేబుల్ 0 అయినప్పుడు డేటా అనేది ఏదైతే మనం డేటా డీలో ఏదైతే ఇస్తామో అది అవుట్పుట్లోకి రాకూడదు. ఓకేనా, ఇది వాడు ఇచ్చిన గివెన్ స్పెసిఫికేషన్. సో దీన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మనకి 2 స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ, స్టేట్ ఏ ఉంది, స్టేట్ బి ఉంది. కాబట్టి 2 సబ్ కేసుగా రాసుకోవాలి, ఆఫ్టర్ స్టేట్ ఏ, ఆఫ్టర్ స్టేట్ బి రాసుకోవాలి. ఓకేనా, ఆఫ్టర్ స్టేట్ ఏ కూడా మనం మళ్ళీ సబ్ కేసు ఏంటి, ఇన్పుట్ 0 ఉన్నప్పుడు D0 ఉన్నప్పుడు, ఇన్పుట్ 1 అయినప్పుడు. అలాగే ఆఫ్టర్ స్టేట్ బి కూడా ఏంటి, ఇన్పుట్ 0 అయినప్పుడు 1 అయినప్పుడు. అలా 2 సబ్ కేసు రాసుకున్నాము. ఇక్కడ రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఆఫ్టర్ స్టేట్ D0 అయినప్పుడు అవుట్పుట్ ఏంటి, సో D0 అయినప్పుడు D0 అయినా 1 అయినా మీరు ఇన్పుట్ D ఏమి ఇచ్చినా కూడా ఇక్కడ ఎనేబుల్ 0 కాబట్టి మీరు ఇన్పుట్ ఏమి ఇచ్చినా కూడా అవుట్పుట్కి రాకూడదు. ఓకేనా, అకార్డింగ్ టు ద గివెన్ స్పెసిఫికేషన్. సో వాడు ఏం చెప్పాడంటే G0 అయినప్పుడు డేటా D అనేది మీరు ఏమి ఇచ్చినా, మీరు 0 ఇచ్చినా 1 వచ్చినా అవుట్పుట్లో అది రాకూడదు. మళ్ళీ ఏం రావాలి అయితే, ఏదైతే ప్రీవియస్ స్టేట్లో ఏదైతే అవుట్పుట్ ఉందో అది రావాలి. ప్రీవియస్ స్టేట్ అంటే దీనికి స్టేట్ ఏ అనేది ప్రీవియస్ స్టేట్ కాబట్టి స్టేట్ ఏలో అవుట్పుట్ ఏంటి ఇక్కడ 0. స్టేట్ ఏలో అవుట్పుట్ అనేది 0 కాబట్టి సో ఇక్కడ మనము ప్రీవియస్ స్టేట్లో ఉన్న అవుట్పుట్ని ఇక్కడ D0 అయినప్పుడు కూడా అవుట్పుట్ 0నే, D1 ఉన్నప్పుడు అవుట్పుట్ కూడా 0నే. ఎందుకంటే ప్రీవియస్ స్టేట్ ఏలో ఇక్కడ అవుట్పుట్ ఏంటి 0 కాబట్టి. ఓకేనా, సో ఇది క్లియరా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ సబ్ కేసులో D0 అవుట్పుట్ 0, అంతేగాని ఇప్పుడు మీరు అక్కడ అవుట్పుట్ 0 అంటే D0 కాబట్టి అవుట్పుట్ 0 కాదు ఇక్కడ. ఎందుకు, వాడు ఏం చెప్పాడు, G0 ఇచ్చినప్పుడు మీరు D వాల్యూ 0 ఇచ్చినా 1 ఇచ్చినా అది అవుట్పుట్లో రాకూడదు అన్నాడు. కాబట్టి అది రాదు కాబట్టి ఏమొస్తుంది అంటే ప్రీవియస్ స్టేట్ ఏలో ఏదైతే అవుట్పుట్ ఉందో అదే 2 ఇన్పుట్స్కి వస్తాయన్నాడు. సో 2 ఇన్పుట్స్కి అదే 0 వచ్చింది ఇక్కడ. ఇది క్లియరా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలంటే దీన్ని స్టేట్ సిగా రాసుకున్నాను, ఈ కాంబినేషన్ని స్టేట్ సిగా, ఈ కాంబినేషన్ని స్టేట్ డిగా రాసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ కాంబినేషన్లో స్టేట్ సి కాబట్టి దీనికి D వాల్యూ ఎంత 0, G వాల్యూ ఎంత 0, అవుట్పుట్ ఎంత 0. అలాగే ఈ స్టేట్ డికి అలాగే D వాల్యూ ఎంత 1, G వాల్యూ 0, అలాగే Q వాల్యూ ఎంత 0. ఓకేనా, అలా రాసుకున్నాము. ఇప్పుడు మనకి మొత్తం 4 స్టేట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ సబ్ కేస్కి రండి, ఆఫ్టర్ స్టేట్ బి. ఆఫ్టర్ స్టేట్ బిలో మనం ఇన్పుట్స్ ఎన్ని కాంబినేషన్ ఇవ్వచ్చు, D వాల్యూని 0 and 1 ఇవ్వచ్చు. సో D0 and 1 రాసుకున్నాము. ఇప్పుడు దీని కరస్పాండింగ్ అవుట్పుట్ ఏంటి, సో వాడు ఏం చెప్పాడు, అకార్డింగ్ టు గివెన్ స్పెసిఫికేషన్ G0 అయినప్పుడు మీరు D ఏమి ఇచ్చినా కూడా అది అవుట్పుట్లో రాకూడదు అన్నాడు. ఓకేనా, ఏం రావాలి అయితే ప్రీవియస్ స్టేట్లో ఏదైతే అవుట్పుట్ ఉందో, ఇక్కడ ప్రీవియస్ స్టేట్ ఏంటి స్టేట్ బి. స్టేట్ బిలో అవుట్పుట్ ఏముంది ఇక్కడ 1 ఉంది. సో ప్రీవియస్ స్టేట్లో అవుట్పుట్ 1 కాబట్టి అదే అవుట్పుట్ అనేది 2 ఇన్పుట్స్కి D0 అయినా D1 అయినా అదే వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో అది ఇక్కడ రాసుకున్నాము. దీన్ని మనము ఒకటి స్టేట్ ఎఫ్గా స్టేట్ ఈగా రాసుకున్నాం. ఇక్కడ మీరు స్టేట్ ఎఫ్ని ఇక్కడ స్టేట్ ఈగా రాసుకోవచ్చు, అటు స్టేట్ ఈని స్టేట్ ఎఫ్గా రాసుకోవచ్చు. ఇది ఎలా మీరు రివర్స్ ఇలా రాసుకున్నా కూడా మీకు సేమ్ అవుట్పుటే వస్తుంది. కాబట్టి బట్ యూ కెన్ ఫాలో దిస్ వన్, స్టేట్ ఎఫ్ అండ్ స్టేట్ ఈ రాసుకొని వాటిని వచ్చిన కాంబినేషన్ని D వాల్యూ 0, G వాల్యూ 0, అవుట్పుట్ 1, అలాగే ఇది కూడా రాసుకోవాలి అలాగా. ఇప్పుడు మనకి మొత్తము 6 స్టేట్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం ఒక టేబుల్గా, ఒక ట్రాన్సిషన్ టేబుల్గా మనం దీన్ని ఫామ్ చేసుకోవాలి. ఓకేనా, ట్రాన్సిషన్ టేబుల్గా దీన్ని ఫామ్ చేసుకుందాం ఇక్కడ చూడండి. సో ఇలా ఒక ట్రాన్సిషన్ టేబుల్గా రాసుకున్నాము. ఫస్ట్ స్టేట్స్ రాసుకున్నాము ఇక్కడ. స్టేట్స్ ఏ బి సి డి ఈ ఎఫ్. ఓకేనా, దానికి కరస్పాండింగ్ DG వాల్యూస్, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్, దానికి కామెంట్. సో ఫస్ట్ స్టేట్ ఏ దగ్గర మనకేంటి 0 1 0 కదా. స్టేట్ ఏ దగ్గర చూడండి, స్టేట్ ఏ దగ్గర స్టేట్ ఏ ఇక్కడ చూస్తే మీరు స్టేట్ ఏ దగ్గర మనకి ఏముంది 0 1 బార్ 0 కదా. సో అది ఇక్కడ రాశాను 0 1 0. నెక్స్ట్ స్టేట్ బి దగ్గర ఏముంది చూడండి, స్టేట్ బి దగ్గర 1 1 బార్ 1, స్టేట్ బి దగ్గర 1 1 బార్ 1.
సో కాబట్టి ఇక్కడ బి కూడా 1 1 1. ఓకే, ఇన్పుట్స్ 1 1, అవుట్పుట్ క్యూ అనేది 1. సో అది ఇక్కడ రాసాం జీ ఈక్వల్ టు 1 అన్నప్పుడు డి అనేది క్యూ అసైన్ ఉంది కాబట్టి అదే కామెంట్గా రాసుకున్నాను. నెక్స్ట్ స్టేట్ సికి ఏంటి కాంబినేషన్ 0 బార్ 0. సో 0 0 0. ఈ స్టేట్ సి ఎప్పుడు వచ్చింది ఆఫ్టర్ స్టేట్ ఏ. ఇక్కడ పైన ఆఫ్టర్ స్టేట్ ఏ కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ స్టేట్ ఏ. ఓకేనా, ఆఫ్టర్ స్టేట్ డి కూడా రావచ్చు కదా, సి అనేది అంటే డి స్టేట్ డి ముందు కూడా రావచ్చు కాబట్టి సో స్టేట్ ఏ ఆర్ డి అని రాసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ స్టేట్ డి చూడండి, స్టేట్ డి కాంబినేషన్ ఏంటి 1 0 0. సో 1 0 0. ఇది ఎప్పుడు వస్తుంది స్టేట్ డి అని? స్టేట్ డి ఖచ్చితంగా ఎప్పుడు రావాలి అంటే స్టేట్ సి వచ్చిన తర్వాత రావాలి కాబట్టి ఓకేనా, దాని ఇక్కడ స్టేట్ సి రాసాము. ఓకే, స్టేట్ సి రాసాము ఆఫ్టర్ స్టేట్ సి. నెక్స్ట్ స్టేట్ టీ అనేది 101. స్టేట్ టీ అనేది 101 ఇక్కడ లాస్ట్లో. ఇది ఎప్పుడు వస్తుంది స్టేట్ టీ అనేది? స్టేట్ ఎఫ్ ఏదైనా రావచ్చు, ఆఫ్టర్ స్టేట్ ఎఫ్ అని రావచ్చు, స్టేట్ బి కూడా రావచ్చు కదా. ఓకేనా, స్టేట్ ఈ అనేది ఆఫ్టర్ బి రావచ్చు, ఆఫ్టర్ బిఫోర్ ఈ ఎఫ్ కూడా రావచ్చు కాబట్టి ఇక్కడ 2 రాసుకున్నాము. అలా టేబుల్ ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ మనం డ్రా చేయలేదు, ఫస్ట్ స్టెప్ ఇంకా అవ్వలేదు మనకి. మనం ఏం చేసామంటే చిన్న ట్రాన్సిషన్ టేబుల్ వేసుకున్నాము క్లారిటీ కోసము. దీని నుంచి మనం ఇప్పుడు ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ అనేది ఫామ్ చేయాలి. ఇదే మనకు కనబడుతున్న సి హియర్. ఇప్పుడు ఈ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ ఇక్కడ ప్లాట్ చేయాలి. ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇన్పుట్స్ ఉంటాయి ఇక్కడ డీజీ, మన స్పెసిఫికేషన్లో డిఐజీ అని అన్నాడు కాబట్టి డీజీ రాసుకున్నాము, లేదా x1 x2 x3 అని రాసుకుంటారు. ఇవి డీజీ అనేది కాలమ్స్. ఓకేనా, 0 0 0 1 1 1 1 0. తర్వాత రోస్ ఏంటంటే స్టేట్స్ రోస్ రాసుకోవాలి. స్టేట్ ఏ, స్టేట్ బి, స్టేట్ సి, స్టేట్ డి, స్టేట్ ఈ, స్టేట్ ఎఫ్. ఓకేనా, ఇప్పుడు ఈ బాక్సెస్లో ఏదైతే ఉందో అది ఎలా రాసుకోవాలనేది ఇంపార్టెంట్. మీకు అర్థం కాదు ఇక్కడే. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం రాసుకున్న ఈ ట్రాన్సిషన్ టేబుల్ నుంచి మనం ఏ ఐడెంటిఫై చేయాలంటే స్టేట్ ఏ అయితే ఉందో దానికి ఇన్పుట్స్ ఏంటి? ఇక్కడ 0 1 ఉంది. సో స్టేట్ ఏ అయితే ఉందో దానికి ఇన్పుట్స్ ఏంటి? 0 1. 0 1 అనేది ఎక్కడ ఉంది? కాలమ్స్లో ఇక్కడ ఉంది 0 1. సో ఈ కాలంలో స్టేట్ ఏ రో దగ్గర మనం అవుట్పుట్ ఇక్కడ ఈ బాక్స్లో ఏం చేయాలంటే స్టేట్ ఏ ఇది స్టేబుల్ స్టేట్ అని చెప్పి ఏ రాసుకొని దాన్ని సర్కిల్ పెట్టుకోవాలి. అవుట్పుట్ ఏంటి? 0 ఏ 0. సో ఈ బాక్స్లో ఇప్పుడు మనము ఏ 0 అని రాసుకున్నాము, స్టేబుల్ స్టేట్ ఇది. ఓకే, స్టేట్ ఏ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్ బి రోకి రండి, ఈ రోలో ఇక్కడ ఇన్పుట్ ఏముంది? 1 1 ఉంది. సో 1 1 దగ్గర ఈ రోలో స్టేట్ బి రోలో ఏం చేయాలంటే బి అవుట్పుట్ ఎంత? 1 బి 1. అలాగే స్టేట్ సి రోకి వచ్చాము. స్టేట్ సి రోలో ఇన్పుట్ ఏంటి? 0 0 0 0 ఇక్కడ ఉంది. సో 0 0 అంటే అవుట్పుట్ ఏంటి? ఇక్కడ సి 0. అలాగే స్టేట్ డి 1 0 దగ్గర ఉంది, 1 0 దగ్గర. సో ఈ 1 ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్ డి ఇక్కడికి వచ్చేసి డి 0. ఓకేనా, 1 0 0 కాబట్టి. అలాగే ఈ కూడా ఈ 1. ఓకేనా, సో ఈ స్టేట్ అవుట్పుట్ 1. అలాగే ఎఫ్కి వచ్చేసి ఎఫ్ 1. ఓకేనా, సో ఇలా మనం ఏం చేసామంటే ఇప్పుడు స్టేబుల్ స్టేట్స్ అయితే ఉన్నాయో వాటిని రాసుకున్నాము, ఫ్రమ్ ది ట్రాన్సిషన్ టేబుల్ నుంచి రాసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ స్టేబుల్ స్టేట్స్ తర్వాత రిమైనింగ్ బాక్సెస్లో ఏం రాసుకోవాలి? ఇది క్లియర్ కదా మీకు? ఓకేనా, స్టేబుల్ స్టేట్స్ రాసుకున్నాము. ఇప్పుడు రిమైనింగ్ బాక్స్లో ఏం రావాలనేది ఇప్పుడు చూడాలి మనం. ఇప్పుడు మనం రిమైనింగ్ బాక్స్లో ఏం చేయాలంటే ఈ స్టేబుల్ స్టేట్స్ పక్కన ఏదైతే ఉన్నాయో వాటిని వదిలేయండి. ఫస్ట్ పక్కన ఏమున్నాయి? దీనికి నేబరింగ్స్ ఏమున్నాయి? దీని పక్కన 0 1కి పక్కన ఏముంది? 0 0 ఉంది ఈ దీంట్లో. సో ఈ రెండింటిని వదిలేస్తున్నాను. వదిలేసి దూరంగా ఉండేది ఏంటి? 1 0 దూరంగా ఉంది కాబట్టి దీనికి డోంట్ కేర్. ఓకేనా, అలాగే ఇప్పుడు ఈ రోకి రండి, రో 2కి రండి, అంటే స్టేట్ బి దగ్గర రండి. ఈ రోలో స్టేబుల్ స్టేట్ ఇక్కడ ఉంది, దీని పక్కన ఏముంది? ఇది ఉంది. దీన్ని వదిలేయండి. వదిలేసి ఇక్కడ డోంట్ కేర్. పక్కన ఉన్నాయి కాకుండా దూరంగా ఉన్నాయి వాటిని ఏం చేయాలంటే డోంట్ కేర్ రాసుకోవాలి. అక్కడ ఏమున్నాయి మనకు తెలియదు కాబట్టి సో డోంట్ కేర్. సో ఈ స్టేబుల్ స్టేట్కి నైబరింగ్స్ని ఇది నైబరు, ఇది ఫోల్డ్ చేస్తే ఇది నైబరు. ఈ నైబర్ని వదిలేసి దూరంగా ఉంది ఇది కాబట్టి దీనికి డోంట్ కేర్. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ డిలో ఈ స్టేబుల్ స్టేట్కి ఈ డి అయితే ఉందో దీనికి ఇది నైబరు. సో దీన్ని ఫోల్డ్ చేస్తే ఇది నైబరు, దూరంగా ఉంది ఇది కాబట్టి ఇక్కడ డోంట్ కేర్. నెక్స్ట్
దీనికి స్టేట్ ఈ దగ్గర అన్స్టేబుల్ స్టేట్ ఇక్కడ ఉంది కాబట్టి దీని నైబరింగ్ ఏంటి, ఇది నైబరు, ఇది దీన్ని ఫోల్డ్ చేస్తే ఇది నైబరు, కే మ్యాప్ లాగా. దూరంగా ఉంది ఏంటి, ఇది దూరంగా ఉంది కాబట్టి దీనికి డోంట్ కేర్. అలాగే ఇది ఎఫ్ స్టేబుల్ స్టేట్ ఇక్కడ ఉంది, దీన్ని ఫోల్డ్ చేస్తే ఇది వస్తుంది నైబరు, పక్కన ఇది నైబరు, దీని పక్కన ఉంది రెండు కాబట్టి. ఇప్పుడు దూరంగా ఉంది ఏంటి ఇది, కాబట్టి దీనికి డోంట్ కేర్. ఓకేనా. ఇలా డోంట్ కేర్స్, దూరంగా ఉన్నాయి వాటిని డోంట్ కేర్ పెట్టుకోవాలి, దగ్గర ఉన్నాయి వాటిని వదిలేయండి. ఇప్పుడు దగ్గరగా ఉన్న ఏది నేబర్స్ ఉంది దాంట్లో అయితే ఉన్నాయో అవి ఇప్పుడు అది మనం ఎలా రాయాలి చూద్దాం ఇప్పుడు. ఓకేనా. దూరంగా ఉన్న అన్ని ఇంట్లో డోంట్ కేర్ పెట్టేసాము. ఇప్పుడు స్టేబుల్ స్టేట్కి దగ్గరగా అయితే ఉన్నాయో నైబర్స్ అయితే ఉన్నాయో వాటిలో ఏం రాయాలి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్ ఏ చూడండి, స్టేట్ ఏ స్టేబుల్ స్టేట్కి ఇది ఎలా వచ్చిందో ఇది ఎలా వచ్చిందో చూడండి. సో ఈ స్టేట్ ఏ ఉంది కదా, స్టేట్ ఏ దగ్గర మనకి ఇప్పుడు ఏం కావాలి, స్టేట్ ఏ అన్స్టేబుల్ స్టేట్ దగ్గర ఈ బాక్స్లో అయితే ఉందో కావాలి. ఈ బాక్స్ అనేది దీనికి ఇన్పుట్ ఏంటి, 0 0. సో 0 0 అనేది ఈ ట్రాన్సిషన్ టేబుల్లో ఎక్కడ ఉంది ఇన్పుట్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా. సో రెండు ప్లేస్లో మనకి 0 0 ఉంది, రెండు ప్లేస్లో 0 0 ఉంది కదా. సో దీనికి ఏ స్టేట్స్ ఇవి, స్టేట్స్ సి, స్టేట్ ఎఫ్. అంటే ఇక్కడ మనకి ఈ బాక్స్లో సి అని రావచ్చు, ఎఫ్ అని రావచ్చు. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది అంటే స్టేట్ ఏ అన్స్టేబుల్ స్టేట్కి ఏదైతే దగ్గరగా ఉందో అదే ఇక్కడ ఆ స్టేట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు స్టేట్ ఏకి స్టేట్ సి దగ్గరగా ఉందా, స్టేట్ ఎఫ్ దగ్గరగా ఉందా, ఇక్కడ మనం కామెంట్ రాసాం ఆల్రెడీ. కామెంట్ చూస్తే మీరు స్టేట్ ఏకి స్టేబుల్ స్టేట్కి ఏం దగ్గరగా ఉంది, ఇక్కడ ఆఫ్టర్ స్టేట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏం లేదు కదా, లేదు కాబట్టి సో స్టేట్ సి అనేది మనకి ఇక్కడ వస్తుంది, సి కామా డోంట్ కేర్. అవుట్పుట్ అనేది డోంట్ కేర్ ఏమా, నైబరింగ్కైనా దూరంగా ఉన్న వాటికి కూడా అన్నిటికీ డోంట్ కేరే కాబట్టి అవుట్పుట్స్ అనేవి వీటికి డోంట్ కేర్, సి కామా డోంట్ కేర్. ఓకేనా. ఖచ్చితంగా నైబర్లో ఉన్న అన్నిటికీ అవుట్పుట్స్ అనేవి డోంట్ కేర్. ఓకే, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్లో సి కామా డోంట్ కేర్ అర్థమైందా. ఇప్పుడు అలాగే పక్కన ఉన్న బాక్స్, ఈ బాక్స్లో ఏం రావాలి, ఈ బాక్స్కి ఇన్పుట్ ఏంటి 1 1. సో 1 1 ఉంది కదా, ఈ 1 1 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ చూసుకోవాలి, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 1 1. ఎక్కడైనా 1 1 ఉందా, లేదు. సో ఈ 1 1 ఉన్న ఇన్పుట్కి ఏ స్టేట్ ఇది, స్టేట్ బి ఇది. ఈ స్టేట్ బి అనేది ఏకి దగ్గరగా ఉంది కదా. ఓకేనా. సో స్టేట్ బి అంటే ఆఫ్టర్ స్టేట్ ఏనే కదా మనకి స్టేట్ బి వచ్చేది, కాబట్టి బీ కామా ఒకటే ఉంది ఇక్కడ కాంబినేషన్, మనకు ఆప్షన్ లేదు ఇంకా, కాబట్టి ఖచ్చితంగా బీ కామా డోంట్ కేర్ రాసుకోవాలి అంతే. రెండున్నప్పుడు ఏం చేయాలి, ఇందాక కేసులో ఏమున్నాయి, రెండు ఉన్నాయి పక్క పక్కనే 0 0 అని 2 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి మనము ఏది దగ్గరగా ఉందో అది ఇక్కడ రాసుకున్నాము. ఓకేనా, క్లియరా, అయిపోయింది. ఈ కాలం అయిపోయింది, ఈ రో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రోకి వద్దాము. నెక్స్ట్ రోలో ఇక్కడ స్టేబుల్ స్టేట్ ఉంది, వీటి నైబరింగ్, ఇవి నైబరు, ఇది నైబరు. ఈ బాక్స్లో ఈ డేటా ఎలా వచ్చింది ఇప్పుడు రాసుకుంటున్నాం మనం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇప్పుడు మనము 0 1 ఈ బాక్స్లో ఇన్పుట్ ఏంటి 0 1. 0 1 అనేది ఇక్కడ ఎక్కడ ఉంది చూసుకోవాలి, ఇక్కడ ఉంది 0 1, ఇంకెక్కడ ఉంది 0 1, ఇంకెక్కడ లేదు, ఇంకెక్కడ లేదు కాబట్టి ఇంకా అసలు ఆలోచించిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఏ కామా డోంట్ కేర్. ఓకేనా, ఏ కామా డోంట్ కేర్ రాసుకోవాలి, ఏ కామా డోంట్ కేర్. ఏ కామా డోంట్ కేర్. ఏ కామా డోంట్ కేర్ రాసేసాము. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ది, ఈ స్టేబుల్ స్టేట్కి ఇటు సైడ్ ఏముంది, ఇక్కడ ఇన్పుట్ 1 0. 1 0 ఎక్కడ ఉంది, 1 0 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది 1 0 అనేది. సో ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు రెండింటిలో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఇక్కడ ఏమొస్తుందో ఎలా ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ డి అని రావచ్చు, ఏం రావచ్చు. ఈ డిలో ఏది రాసుకుంటాం, ఇక్కడ స్టేబుల్ స్టేట్ బికి దగ్గరగా అయితే ఉందో అదే ఇక్కడ రాసుకోవాలి. స్టేబుల్ స్టేట్కి బికి దగ్గరగా ఏ స్టేట్ ఉంది ఇక్కడ, సో స్టేట్ ఈ ఉంది చూడండి, ఆఫ్టర్ స్టేట్ బి ఇక్కడ రాసాం కదా మనము, కాబట్టి ఈ కామా డోంట్ కేర్ ఇక్కడ ఇలా చూసుకొని రాసుకోవచ్చు. క్లియరా. నెక్స్ట్ రోకి రండి. నెక్స్ట్ రోలో చూడండి, ఇక్కడ మన ఈ స్టేబుల్ స్టేట్కి ఈ బాక్స్లో ఏముందో ఈ బాక్స్లో ఏముందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం, మనం ఎలా చేసాము ఇప్పుడు మనము. సో ఫస్ట్ ఇన్పుట్ చూసాము 0 1 ఎక్కడ ఉందో చూసాము, 0 1 ఇక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు కాబట్టి ఇంకా ఆలోచన అవసరం లేదు, ఏ కామా డోంట్ కేర్. సో ఏ కామా డోంట్ కేర్ రాసాము ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఈ బాక్స్లో రావడానికి ఏం చేయాలి, 1 0 తీసుకొని 1 0 ఎక్కడ ఉందో చూసుకొని, 1 0 అనేది 2 ప్లేస్లో ఉంది, 1 0 అనేది ఈ 2 ప్లేస్లో మనకి ఇక్కడ డి అని రావచ్చు, ఈ అని రావచ్చు కదా.
సో రావచ్చు, బట్ ఏది రావాలి? సికి దగ్గరగా అయితే ఉందో అదే రావాలి. సో ఈ డి అండ్ డిలో సికి దగ్గరగా ఏముంది? ఇక్కడ ఉంది. ఆఫ్టర్ స్టేట్ సి అక్కడ రాసాం కదా మనము. కాబట్టి స్టేట్ డి ఉంది కాబట్టి డి కామా డోంట్ కేర్. ఓకేనా, అర్థమైందమ్మా? ఓకేనా, ఇలా మనం ఏం చేయాలంటే ప్రతి రోలో స్టేబుల్ స్టేట్కి దగ్గరగా ఉన్న బాక్సెస్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్పుట్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, కరస్పాండింగ్ ఇన్పుట్స్ ఐడెంటిఫై చేసి అది ఈ టేబుల్ ఎక్కడో చూసుకోవాలి. ఒకటే దొరికితే మనకి అదేని ఎగ్జాక్ట్గా బీ కామా డోంట్ కేర్ అని పెట్టుకోవాలి. అవుట్పుట్స్ ఎప్పుడు అన్నిటికి చూడండి, కావాలంటే అన్ని నేబర్ బాక్సెస్లో చూస్తే మీరు అవుట్పుట్స్ ఎప్పుడు డోంట్ కేరే. ఓకేనా, ఆల్ అవుట్పుట్స్ డోంట్ కేర్ ఓన్లీ. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ ఇది మా. ఓకేనా, ఇప్పుడు ఇది క్లియరా, మీకు అర్థమైందా ఎలా డ్రా చేయాలో? ఒక్కసారి ప్రాక్టీస్ చేసి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ విని ట్రై చేయండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రిమిటివ్ టేబుల్. ఇప్పుడు స్టెప్ 1 అయింది. ఇప్పుడు స్టెప్ 2లో ఈ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్ని మనము ఎలా రెడ్యూస్ చేయాలి? ఓకేనా, హౌ వీ విల్ రెడ్యూస్ దిస్ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్. బిఫోర్ థర్డ్ యూనిట్లో ఏంటంటే మనము ఈజీగా టేబుల్ వేసి ఏదైతే సేమ్గా ఉన్నాయో వాటిని రిమూవ్ చేసాము. ఇప్పుడు కూడా అలాగే, బట్ కొంచెం ఒక చిన్న బాక్స్లు వేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎలా అనేది. ఈ ప్రిమిటివ్ ఫ్లో టేబుల్లో ఏదైతే కామన్గా ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేయాలి. అది ఎలా చూడండి, ఇప్పుడు స్టెప్ 2కి వెళ్దాము.